హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి అన్ని న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ను చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అన్ని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు నిన్న ఈవినింగ్ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. సో ఎవరైనా ఇంకా చూడకుండా ఆ వీడియో చూసి దానికైతే అప్లై చేసుకోండి. అవన్నీ నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాలు. దానిలో 10th, ఇంటర్ అదేవిధంగా డిగ్రీ అర్హతతోడైతే ఉద్యోగాలు ఉన్నాయి. ఒకే ఒక రాత పరీక్షతోటి మీరు ఈ ఉద్యోగాలను అయితే సాధించవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకుంటే వాటిని చూసి వాటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 మధ్యలో, అదేవిధంగా ఈవినింగ్ 7 to 8 మధ్యలో వీటికి సంబంధించిన క్లాస్ అయితే ఉంటాయి. సో ఈరోజు మనకు 2 టెస్టులు అయితే ఉండడం జరిగింది. టాప్ 50 మార్క్స్ తోటి మధ్యాహ్నం 2:30కి వచ్చేసి ఉద్యమ చరిత్రకు, అదేవిధంగా 7కి వచ్చేసి కల్చర్ మీద అయితే తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వీటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. జస్ట్ unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ కండి. తర్వాత APPSC TSPSC అనే కేటగిరీని ఎంచుకొని అక్కడ తిరుపతి దోమటి అని సెట్ చేస్తే నా పేజ్ వస్తుంది. ఇట్లా ప్రొఫైల్ ఇక్కడ నన్ను ఫాలో కండి. సో నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ మీరైతే రాయవచ్చు. దీనిలో ఇంకా చాలా రకాల ఫ్రీ టెస్టులు ఉంటాయి, పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. unacademyలో SI కానిస్టేబుల్ సంబంధించి, అదేవిధంగా Group 1, Group 2 సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన ఛానల్ యొక్క కోడ్ SIT10ని యూజ్ చేయడం వల్ల మీరు ఆ ఫ్రీ టెస్టులు రాయవచ్చు. అదేవిధంగా దీనిలో 10% ఆఫర్ కూడా పొందవచ్చు మీరు కోర్సు బై చేస్తే. సో లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. 2 ఏళ్లలో 29,448 కోళ్ళు పోయినాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. కొత్త పోస్టులు వేయకపోగా ఉన్నవి ఊడగొడుతున్నారు సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో మొదలైనటువంటి తొలగింపు పర్వం, రోడ్డున పడ్డటువంటి హార్టికల్చర్, మిషన్ భగీరథ ఉద్యోగులు, స్కూళ్ళు, కాలేజీలు ప్రారంభమైన విద్యా వాలంటీర్లు ఇంకా నియామకం లేదు. అదేవిధంగా గెస్ట్ లెక్చరర్లకు నో రెన్యూవల్ అని చెప్పేసి, బడ్జెట్ లేదనే సాకుతో ఉద్వాసన అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా గత 2 ఏళ్లలో 29,000 మందిని ప్రభుత్వం తీసివేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతుంది. దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రమని ప్రచారం చేసుకునే ప్రభుత్వం రూపాయలు 10,000 నుంచి 20,000 మధ్య జీతం తీసుకునేటువంటి చిరుద్యోగులను మోయలేని భారంగా భావిస్తుంది. సమ్మె చేశారని కొందరిని, బడ్జెట్ లేదని మరికొందరిని, పని లేదని ఇంకొందరిని, ఇట్లా గడిచిన 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 29,447 మందిని కొలువుల నుంచి తొలగించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని, వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఉద్యమం టైంలో కేసీఆర్ హామీ ఇస్తే సంబరపడినటువంటి సిబ్బంది ఇప్పుడు సర్కార్ తీరు చూసడం వల్ల రోడ్డున పడ్డారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ వచ్చి 7 ఏళ్ళైనా ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా కరోనా కష్టాల్లోకి తమను తీసి పారేశారని చెప్పేసి ఇక్కడ వారి యొక్క గోసను వెల్లడిస్తూ మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇంకా ఈ 2 ఏళ్లలో ఏ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఉద్యోగులను తొలగించారని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడవచ్చు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి దాదాపుగా 7,500 మందిని తొలగించారని, హార్టికల్చర్ వచ్చేసి 5,000 మంది, సో ఇక్కడ మిషన్ భగీరథలు 709 మంది అని, ఇంకా 1,500 మంది హాస్టల్ వెల్ఫేర్ మంది అని చెప్పేసి ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి లిస్టు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈనాడు నోటీస్ బోర్డులో వచ్చినటువంటి నోటిఫికేషన్లు. ఇక్కడ మనకు ముఖ్యంగా 2,056 ఉద్యోగాలతోటి మనకు SBI POకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం దీనిలో 2,056 పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్స్ PO ఉద్యోగాలు అని చెప్పేసి అంటాం. సో ఏదైనా డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మీకు ఏజ్ అనేది ఏప్రిల్ 1, 2021 వరకు అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. సో 30 ఏళ్ల లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ ప్రక్రియ అనేది నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ మంత్ 25th వరకు మీకు లాస్ట్ డే అయితే ఉండడం జరిగింది. ఇది మనకు ప్రిలిమినరీ, మెయిన్స్ 2 దశల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి టెంటేటివ్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. నవంబర్, డిసెంబర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. ఫేజ్ 2 మెయిన్ అనేటువంటిది మేబీ డిసెంబర్లో ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇక ఫేజ్ 3 ఇంటర్వ్యూకి సంబంధించినటువంటిది మనకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి PDF లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అక్కడ వేకెన్సీస్ వివరాలు కూడా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నటువంటి పూర్తి వివరాలు కూడా దానిలో అయితే ఉన్నాయి.
సో ఆ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ కూడా చూడవచ్చు, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 71 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు ఇవి ఇక్కడ చూడవచ్చు. 71 వేకెన్సీస్ ఉన్నాయి. 30 ఇయర్స్ లోపు అనేది మీకు ఏజ్ ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఈ మంత్ 22 వరకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కాగ్లో 199 స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసేటువంటి పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ చూడవచ్చు. దీనిలో అకౌంటెంట్, క్లర్క్, ఇంకా గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ లాంటి గేమ్స్లో కనుక మీకు ఈ సర్టిఫికేట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వారికి షేర్ చేయండి. కాగ్లో అంటే మనకు చాలా మంచి శాలరీస్ ఉంటుంది కనుక సో కంపల్సరీ వీటికి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్షిప్కి సంబంధించి నిన్నటి వీడియోలో మనం చూసాం. 4103 ఉద్యోగాలకు సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో చూసాం కనుక ఎవరైనా చూడకుంటే చూసి వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. తెలంగాణలో కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. కామారెడ్డిలోని పల్లె దవాఖానాలో పనిచేయుటకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 వైద్యుల పోస్టుల నియామకాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో పలు జిల్లాలో అయితే ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకా 2 జిల్లాలో కూడా రిలీజ్ అయ్యాయి. సో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో పెడుతున్నారు. మీరు ఒకసారి మీ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ని కనుక చెక్ చేస్తే దాంట్లో మీకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది రెగ్యులర్గా పెడుతున్నారు. చెక్ చేసుకోండి వన్స్. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే జంగ్ లేదు బొంగ్ లేదు అంటే ఇక్కడ కేటీఆర్ చేసినట్టు కొన్ని వాక్యాలు ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి తిన్నది అరగక సంజయ్ పాదయాత్ర, మతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, నిప్పులు చెరిగినటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు నిరుద్యోగ జంగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో దాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ కొన్ని ప్రధాన వాక్యాలు మనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూడండి. దానిలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక 2,000 ఉద్యోగాలు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ జెమోస్ సంస్థ నియమించుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రానున్నటువంటి 2 ఏళ్లలో సో దీనికి సంబంధించినటువంటి ఇది ఒక ఐటీ కంపెనీ. దీనిలో 2,000 ఉద్యోగాలను వాళ్ళు భర్తీ చేసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 10తో ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. రీసెంట్గా మనకు ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిటీ నుంచి 3,261 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనిలో మనకు 10th తోటి, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ తోటి ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ విశ్లేషణ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. 10వ తరగతి తోటి అప్లై చేసే ఉద్యోగాలకు ఎటువంటి సిలబస్ చదవాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి అండ్ గ్రాడ్యుయేషన్ తోటి చేసేటువంటి వాళ్ళు ఏ సిలబస్ చూసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వీడియో చేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు దీనికి సంబంధించి. సో ఈరోజు అయితే క్లియర్ కట్ మనకు తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసిన అభ్యర్థులు, అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ముఖ్యంగా మీకు ఇక్కడ సిలబస్లో కంప్లీట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. ఇవి కూడా మనకు కాంట్రాక్ట్ బేస్ మీద ఫిల్ చేస్తున్నారు. నల్గొండ పరిధిలో ఉన్నటువంటి 14 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. మీరు nalgonda.nic.in అనే వెబ్సైట్కి వెళ్తే దానికి సంబంధించిన పీడిఎఫ్ లభిస్తుంది. మీరు అక్కడ వాటిని సంబంధించి చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసామండి. ఇక్కడ FSAI నుంచి మనకు వసాయి నుంచి నేను ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ వీడియో చేశాను. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైనా అప్లై చేసుకోకుండా చూసి అప్లై చేసుకోండి. ఇక ప్రసార భారతి, కాగ్ సంబంధించి ఇంతకుముందు మనం చూసాం. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ మరియు సాధికారక సంస్థ అయినటువంటి మనకు సూర్యాపేట నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జస్ట్ 2 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చి మనకు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి కౌన్సిలర్, ఇంకోటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్. మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్ చూడండి. ఈ సూర్యాపేటకు సంబంధించి వాటికి సంబంధించిన వివరాలు అయితే లభిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చే ఏడాదిలో 7,000 ఉద్యోగాల భర్తీ అంటూ చూడవచ్చు. మనకి ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో ఇక్కడ మనకి ఏపీలో నెక్స్ట్ ఇయర్ 7,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి దానికి సంబంధించినటువంటి అధికారులను ఆదేశించినట్లు ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఏపీలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2022లో 7,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీస్ శాఖను ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్. సో మన ఛానల్ ద్వారా లాస్ట్ 9 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్ ఉంటుంది. సో మీకు కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కు మీరు 90 రూపీస్ చెల్లించి 9 మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ పొందవచ్చు. ఓన్లీ 1 మంత్ కావాలనుకుంటే 20 రూపీస్.
పేమెంట్ చేసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ను మీరు ఇదే నెంబర్కి పంపిస్తే వాట్సాప్ కనుక చేసినట్లయితే 1 to 2 అవర్స్లో ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో దీని డీటెయిల్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.